తెలంగాణలో ఇప్పటివరకు 2 ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ 2 ఉప ఎన్నికలు సిట్టింగ్ ఎమ్మెల్యేల అకాల మరణం వల్ల వచ్చినవి. అయితే ఇప్పుడు తెలంగాణలో మరో ఉప ఎన్నిక రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అవునా, అదేంటి ఇంకో ఉప ఎన్నికనా అని అనుకుంటున్నారా? ఇంతకీ అదే నియోజకవర్గం గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గమా లేదా జిల్లాల్లోని నియోజకవర్గమా? అసలు ఉప ఎన్నిక ఎందుకు రానుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో మరో ఉప ఎన్నిక వస్తుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ 2 ఉప ఎన్నికలు కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాలే. ఒకటి కంటోన్మెంట్ నియోజకవర్గం, మరొకటి జూబ్లీహిల్స్ నియోజకవర్గం. ఈ 2 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణించడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. అయితే ఈ రెండింటిలోనూ అధికార కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసింది. అయితే ఇప్పుడు మరో ఉప ఎన్నిక రానున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. ఈ ఉప ఎన్నిక కూడా గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గమే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఒకరి నియోజకవర్గంలో ఉప ఎన్నిక రానున్నట్లు సమాచారం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కారు గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి జంపు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. సుప్రీంకోర్టు సైతం స్పీకర్ తీర్పుపై అసహనం వ్యక్తం చేసి త్వరగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. దీంతో స్పీకర్ సైతం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విచారణ చేపట్టారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటి వరకు స్పీకర్ నోటీసులకు రిప్లై ఇచ్చి విచారణకు 8 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. 2 ఎమ్మెల్యేలు మాత్రం ఇంకా రిప్లైనే ఇవ్వలేదు. వారిలో ఒకరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఈ ఇద్దరిలోనూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలొస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాకుండా రాజీనామా చేయకుండానే ఆయన 2024 ఎంపీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో దానం పార్టీ జంప్ అయ్యారు. అనర్హత వేటు తప్పకుండా పడుతుందనే వార్తలున్నాయి. మిగతా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే తప్పేంటి అని చెప్పుకునే ఛాన్స్ దొరికింది. కానీ దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేయడంతో ఎలాంటి ఛాన్స్ లేకుండా పోయింది. ఇప్పటి వరకు స్పీకర్ ఇచ్చిన నోటీసులకు రిప్లై కూడా ఇవ్వలేదు. ఇక ఒకవైపు స్పీకర్ పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేస్తూ వస్తుంది. ఇంకో వారంలో విచారణ పూర్తి చేసి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. దీంతో స్పీకర్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయడమా లేదా రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లడమా ఏదో ఒకటి చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. స్పీకర్ దానం నాగేందర్ పై వేటు వేసి మిగతా ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు పూర్తి ఆధారాలు లేవని చెప్పే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పలుమార్లు ఉప ఎన్నికలు రావని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ ప్రస్తుత పరిస్థితి వేరుగా ఉండడంతో ఉప ఎన్నికలు వస్తాయని ఒకరిపై వేటు వేసి మిగతా ఎవరిని సేఫ్ చేస్తేనే బెటర్ అని ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. చూద్దాం ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వస్తాయా లేదా విచారణ పేరుతో సాగదీస్తారా అనేది.